వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి సంబంధించి కమిటీని ఫామ్ చేసింది. అటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మంజూరు చేసింది. సో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అమలవుతుందా? ఎప్పుడు తమ జీతభత్యాలు పెరుగుతాయా అని. అయితే ఇంతవరకు బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, అటు పెన్షనర్లను మెదులుతున్నాయి. అది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేరిట పెట్టినటువంటి మెలిక ఒకటైతే, రెండవది టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌లో రిఫరెన్స్‌లో ఏకంగా 18 నెలల సమయం తీసుకోవడం. అంటే ఈ కొత్త కమిషన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఇదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. వాస్తవానికి 2014లో అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 7వ వేతన కమిషన్ 2014 ఫిబ్రవరిలో ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకుంది. 2026 2016 జనవరి నాటికి అమలు కావాల్సినటువంటి 7వ వేతన కమిషన్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జూన్ 29న 7వ వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది. అంటే దాదాపు అప్పటికే 2016 7వ వేతన కమిషన్ పీరియడ్ అమల్లోకి వచ్చి అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. సో 6 నెలల ఎరియర్స్‌తో పాటు ఒకేసారి సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత కంటిన్యూగా వారి కొత్త వేతనాల స్ట్రక్చర్ అనేది మొదలైంది. సో ఇప్పుడు ఏదైతే 7వ వేతన కమిషన్ ఉందో ఇది ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నాటికి గడువు పూర్తవుతుంది. సో 2026 జనవరి నుంచి కొత్త వేతన సంఘం మొదలు కావాల్సి ఉంది. కానీ 2025 జనవరిలోనే కొత్త వేతన కమిషన్‌కి సంబంధించిన ప్రకటన విడుదల చేసిన కమిటీ ఫామ్ చేయడానికి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మంజూరు తెలపడానికి దాదాపు 10 నెలల సమయం తీసుకుంది. ఇక్కడి నుంచి 18 నెలల్లో సిఫారసులతో కూడినటువంటి నివేదిక సమర్పిస్తుందని రిఫరెన్స్‌లో ఉంది. సో అంటే 2027 జూన్ నాటికి కమిటీ ఒక నివేదికను సమర్పించవచ్చు. ఖచ్చితంగా ఇవాల్టి నుంచి మనం 18 నెలలు లెక్కేస్తే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి మళ్ళీ తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపి, తర్వాత ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలపడానికి కనీసం ఎంత లేదన్నా మరో 5 నుంచి 6 నెలలు ఖచ్చితంగా పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే 8వ వేతన కమిషన్ సిఫారసులు ఒకవేళ సమర్పించినా సరే 2028 జనవరి నుంచే ఇది కొత్త కమిషన్ అమల్లోకి రావడానికి ఆస్కారం ఉంది. అంటే కానీ 2026 నుంచి అమలు కావాల్సింది. అంటే దాదాపు 2 ఏళ్లు అంటే 24 నెలల ఎరియర్లు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కోవిడ్ టైంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అటు పెన్షనర్లకు రావాల్సినటువంటి డిఏ గాని, డిఆర్ గాని దాదాపు 18 నెలలు హోల్డ్ చేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు అంటే దాదాపు 18 నెలల పాటు డిఏ అనేది నిలిపివేసింది. ఆ తర్వాత ఈ డిఏ చెల్లించాలి అంటే కేవలం దీనివల్ల ఈ డిఏ చెల్లించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై పడే అదనపు భారం 34,000 కోట్లు. ఈ డిఏ చెల్లించాలంటూ చాలా సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు కానీ, ఇటు పెన్షన్ల సంఘాలు కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వచ్చాయి, డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. వివిధ సందర్భాల్లో మంత్రులను కలిసినప్పుడు కూడా ఇదే డిమాండ్ అనేది ప్రధానంగా వినిపించింది. అయితే ఇటీవల 2025 ఆగస్టులో కేంద్ర ఆర్థిక శాఖ కోవిడ్ టైంలో నిలిపివేసినటువంటి 18 నెలల డిఏ ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై కేవలం 34,000 కోట్ల ఆర్థిక భారంగా మారుతుందో దాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది ఫీజబుల్ కాదు అని స్పష్టం చేసింది. దాంతో అప్పటి నుంచి ఇంకా కోవిడ్ టైంలో బకాయిలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉన్నటువంటి 18 నెలల డిఏ లేదా డిఆర్ బకాయిలు పై ఇంకా ఆశలు వదిలేసుకున్నారు. ఇటు ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని తమ షరతుల నుంచి మినహాయించుకున్నారు. సో ఆ 18 నెలల డిఏ బకాయిలే లేని ప్రభుత్వం ఒకవేళ 2016 కొత్త వేతన కమిషన్ 2028లో జనవరిలో కానీ అమలు అయ్యే పరిస్థితి లేనప్పుడు 24 నెలల ఎరియర్లు ఎలా చెల్లిస్తుంది? ఇది మరింత అంతటి ఆర్థిక భారాన్ని తట్టుకుని 24 నెలల ఎరియర్లు వదులుకోవాల్సిందేనా, లేదా 24 నెలల ఎరియర్లు చెల్లిస్తుందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు 6 నెలల డిఏ ఎరియర్లు కాబట్టి ప్రభుత్వం చెల్లించింది 7వ వేతన కమిషన్ 2016 జూన్ నుంచి అమల్లోకి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడైతే 2028 జనవరి నాటికి కానీ అమలయ్యే పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో 2 ఏళ్ల పాటు మొత్తం ఎరియర్లు ఎలా చెల్లిస్తుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి కూడా ఇంతకుముందే మనం 2, 3 వీడియోల్లో తెలుసుకున్నాం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వివిధ ఆర్థిక సంస్థల అంచనాల ద్వారా దాదాపు 1.9 నుంచి 2.1 మధ్యలోనే ఉండవచ్చనేది. సో, ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఇచ్చినటువంటి మెలికలు, షరతుల ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.1 దాటే పరిస్థితి లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైతే డిమాండ్ చేస్తూ వస్తున్నారో 2.46 అయినా కనీసం ఉండాలని చెప్పి అదైతే అమలయ్యే పరిస్థితి ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం 1.9 నుంచి 2.1 మధ్యనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండే అవకాశాలున్నాయి. సో, అటు ఓవరాల్‌గా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వారికున్న డౌట్ ఇప్పుడు ఒకటే, 2028 జనవరి నాటికి అమలైనప్పుడు 8వ వేతన కమిషన్ ఈ 2 ఏళ్ల 24 నెలల బకాయిలు, ఎరియర్లు చెల్లిస్తుందా లేదా? లేదా కోవిడ్ టైంలో ఏదైతే 18 నెలల డిఏని నిలుపుదల చేసి ఇక చెల్లించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందో అదే బాటను, అదే పందాన్ని అవలంబిస్తుందా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారింది.